హాయ్ అండి, నమస్తే అందరికీ. నేను ఒమెన్లో ఉంటానండి. ఈరోజు రైడ్ జరిగింది, బైక్ రైడ్ జరిగితే ఇక్కడ ఒమెన్ మార్కెట్ ఎలా ఉంటుందో మీకు చూపించడానికే చేశానండి. నేను రాజ్య బి హైపర్ మార్కెట్కి వచ్చాను. నేను మీకు లోపల ఎలా ఉంటుందో చూద్దరు కానీ మీరు. ఇదండి ఎలా ఉంటుంది లోపల మార్కెటింగ్. అంతా ఫ్రిడ్జ్లోనే ఉంటాయి. మన తినే వస్తువులన్నీ ఫ్రిడ్జ్లో ఉంటాయండి. చాక్లెట్లు, బిస్కెట్లు. ఇక్కడ వాటర్ కూడా కొనుక్కోవాలి. ఇక్కడ వాటర్ బాటిల్స్. ఇవి మన బొబ్బాస్కాయలు మన ఇంటికాడ అరుదుగా తింటాం. బొబ్బాస్కాయలు ఎక్కువగా తింటాం. ఈ పల్పీ ఆరెంజ్ చాలా గట్టిగా ఉంటాయి. యాపిల్, గ్రీన్ యాపిల్, ఈ ఫ్రూట్స్ అన్నీ ఉంటాయి. అరటిపళ్ళు, ఈ ఆరెంజ్ కమలబలకాయలు అంటాం. ఇక్కడ కొంచెం గట్టిగా ఉంటాయి. ఇక మ్యాంగోస్ అండి, మామిడికాయలు. ఇక్కడ 365 రోజులు దొరుకుతాయి. ఇక్కడ మన ఇంటికాడ వేరే ఉంటాయి, ఇక్కడ టేస్ట్ వేరే ఉంటుంది. ఏ వెజిటేబుల్స్, ఫ్రూట్స్ అన్ని గ్రేప్స్ కానుంచి ఎగ్స్ కూడా ఫ్రిడ్జ్ లో పెట్టారు పాడవకుండా. ఇవన్నీ వెజిటేబుల్స్ అంతా ఫ్రిడ్జ్ అనమాట, పాడవకుండా. ఇక్కడ చికెన్ కూడా చూడండి. ఇక్కడ చికెన్ కూడా ఫ్రిడ్జ్ లోనే. లివర్స్, మటన్, బీఫ్, ఇంకన్నీ ఫ్రిడ్జ్ ఫుడ్ అనమాట. ఈ చేపలు మన ఇంటికాడ అయితే ఫ్రెష్ గా తింటాం, ఫ్రెష్ గా దొరుకుతాయి. ఇక్కడ అయితే తెచ్చి ఇంకా ఫ్రిడ్జ్ లో పెట్టి ఇంకా అమ్ముతారు. అలాగా మన ఇంటికాడ అయితే ఇంకా ఫ్రెష్ దొరుకుతుంది కాబట్టి చాలా బాగుంటాయి. ఇంకా ఇక్కడ ఐస్ ఫుడ్, ఇంకా ఫుడ్ కాబట్టి ఇంకా తప్పదు. ఇంకా ఇక్కడ వచ్చి జ్యూస్లు ఫ్రెండ్స్, జ్యూస్లు. ఇంకా ఏ జ్యూస్ కావాలంటే ఆ జ్యూస్. యాపిల్, పైనాపిల్, స్ట్రాబెర్రీ మొత్తం అన్నీ ఉంటాయి ఇక్కడ జ్యూస్లు. ఎందుకంటే జ్యూస్ తాగడమే హెల్త్ కూడా మంచిది. ఇవన్నీ మొత్తం ఫ్రిడ్జ్ అనమాట. ఇంకా ఫ్రిడ్జ్లో ఎలాగా స్టాక్ చేసి ఉంచుతారు. నేనైతే ఒక తీసుకున్న జ్యూస్ హెల్త్కి మంచిదని తీసుకున్నా. జ్యూస్ తాగితేనే బాగుంటుంది. పెప్సీలో డ్రింకులు తాగినా గ్యాస్ ట్రబుల్ తప్ప ఇంకేం ఉండదు. ఇంకా నిచ్చిన సరుకులు అయితే ఇంకెట్లా పెడతారు. మనకి ఏ కావాలంటే అవి ఎలాగా ర్యాక్స్ నుంచి తీసుకోవడమే. ఇవి అయితే రైస్ ఇది అంతా రైస్ మనకి నచ్చిన క్వాలిటీ తీసుకోవచ్చు. ఇంకా కిరాణా కాడ నుంచి ఏ కావాలి మనకి నిత్యావసర సరుకులన్నీ ఇట్లాగా టేబుల్స్ మీద పెడతారు. మొత్తం మనకు నచ్చింది. ఇక బాడీ వాష్ కానీ, ఫేస్ వాష్ కానీ, క్రీములు కానీ ఇలాగ మొత్తం ఇట్లా ఉంటుంది ఫ్రెండ్స్. అంతా అయిపోయింది ఫ్రెండ్స్. మై ఫస్ట్ వీడియో ఇది. నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్.